వెల్కమ్ టు వాక్ ది అప్డేట్స్. ఆంధ్రప్రదేశ్ కస్తూరిబా గాంధీ బాలికా విద్యాలయాల్లో ఖాళీగా ఉన్న టీచింగ్, నాన్ టీచింగ్, నర్సింగ్, కంప్యూటర్ ట్రైనింగ్ టీచింగ్ ఉద్యోగాల భర్తీకి సమగ్ర శిక్షా విభాగం కొత్త నోటిఫికేషన్ని రిలీజ్ చేసింది. మొత్తం 604 ఉద్యోగాలను ఈ నోటిఫికేషన్ ద్వారా మహిళా అభ్యర్థులతో కాంట్రాక్ట్ లేదా అవుట్సోర్సింగ్ ప్రాతిపదికన భర్తీ చేస్తారు. వీటిలో టీచింగ్ 507, నాన్ టీచింగ్ జాబ్స్ 107 ఖాళీ ఉన్నాయి. ప్రిన్సిపల్ ఉద్యోగాలు 10, పీజీటీ 163, సిఆర్టీ 165, పీఈటీ 4, అకౌంటెంట్స్ 44, పార్ట్ టైం టీచర్స్ 165, వార్డెన్స్ 53 ఖాళీలు ఉన్నాయి. జిల్లాల వారీగా చూస్తే ప్రిన్సిపల్ ఉద్యోగాలు పార్వతీపురం, విశాఖపట్నం, పల్నాడు, ప్రకాశం, సత్యసాయి జిల్లాల్లో ఒక్కొక్కటి, అన్నమయ్య జిల్లాలో 2, అల్లూరు సీతారామరాజు జిల్లాలో 3, పీఈటీ ఉద్యోగాలు ప్రకాశం జిల్లాలో 2, కర్నూలు జిల్లాలో అలాగే నంద్యాల జిల్లాలో ఒక్కొక్కటి చొప్పున వేకెన్సీస్ ఉన్నాయి. సిఆర్టీ ఉద్యోగాలు శ్రీకాకుళం జిల్లాలో 13, పార్వతీపురంలో 16, విజయనగరంలో 8, అనకాపల్లిలో 8, సీతారామరాజు జిల్లాలో 20, ఏలూరు, బాపట్ల జిల్లాలో ఒక్కొక్కటి, పల్నాడులో 4, నెల్లూరులో 6, చిత్తూరులో 3, అన్నమయ్య జిల్లాలో 7, అనంతపురంలో 20, సత్యసాయి జిల్లాలో 18, కర్నూలులో 14, నంద్యాలలో 1 ఖాళీలు ఉన్నాయి. ఇక పీజీటీ ఉద్యోగాలు శ్రీకాకుళంలో 3, పార్వతీపురంలో 7, విజయనగరంలో 15, అనకాపల్లిలో 7, సీతారామరాజు జిల్లాలో 18, కాకినాడలో 4, పల్నాడులో 6, ప్రకాశంలో 15, నెల్లూరులో 15, చిత్తూరులో 2, తిరుపతిలో 3, అన్నమయ్యలో 10, కడపలో 3, అనంతపురంలో 21, సత్యసాయి జిల్లాలో 30, కర్నూలులో 15, నంద్యాలలో 1 ఖాళీ ఉన్నాయి. పార్ట్ టైం టీచర్స్ శ్రీకాకుళంలో 16, పార్వతీపురంలో 7, విజయనగరంలో 15, విశాఖలో 1, అనకాపల్లిలో 7, సీతారామరాజు జిల్లాలో 1, కాకినాడలో 2, ఎన్టీఆర్ జిల్లాలో 2, పల్నాడులో 10 ఖాళీలు ఉన్నాయి. బాపట్లలో 8, నెల్లూరులో 7, చిత్తూరులో 5, తిరుపతిలో 2, అన్నమయ్యలో 15, కడపలో 8, అనంతపురంలో 16, సత్యసాయిలో 12, కర్నూలులో 16, నంద్యాలలో 19 ఖాళీలను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తారు. ఇక నాన్ టీచింగ్ జాబ్స్ పరిశీలిస్తే వార్డెన్ జాబ్స్ 58, అకౌంటెంట్ 44 ఖాళీలు ఉన్నాయి. వీటికి సంబంధించి విద్యార్హతలు ప్రిన్సిపాల్ పోస్టుకు పీజీతో పాటు బీఈడి అలాగే లేదా ఎంఏ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ తప్పనిసరిగా ఉండాలి. పీజీటీకి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇంగ్లీషు లేదా సివిక్స్, ఎకనామిక్స్ అలాగే మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బోటనీ, జువాలజీ, అకౌంటింగ్ అలాగే బీటెక్లో కంప్యూటర్ సైన్స్, బీఎస్సీలో హోమ్ సైన్స్, బీఎస్సీ నర్సింగ్ ఈ సబ్జెక్టులో పాస్ అయిన వాళ్ళు దరఖాస్తు చేసుకోవచ్చు. కాంట్రాక్ట్ రెసిడెన్షియల్ టీచర్స్ పోస్టుకు డిగ్రీతో పాటు బీఎడ్ తెలుగు, హిందీ, మ్యాథ్స్, ఫిజిక్స్, బయాలజికల్ సైన్స్, సోషల్ స్టడీస్ సబ్జెక్టులో ఏదైనా ఒక సబ్జెక్ట్ ఉన్నవాళ్ళు దరఖాస్తు చేసుకోవచ్చు. వార్డెన్ ఉద్యోగాలకు కూడా బీఈడి క్వాలిఫికేషన్ తప్పనిసరి. ఇక పీఈటీలకు యూజీడీపీఈడి లేదా బీపీఈడి లేదా ఎంపీఈడీలో ఏ క్వాలిఫికేషన్ వాళ్ళైనా అర్హులే. అకౌంటెంట్స్కి మాత్రం బీకామ్ జనరల్ లేదా బీకామ్ కంప్యూటర్స్ పాస్ అయిన వాళ్ళు దరఖాస్తు చేసుకోవచ్చు. వీటికి సంబంధించి వయోపరిమితి ఓసీ అభ్యర్థులకి ఏజ్ లిమిట్ మినిమం 18 years, మ్యాక్సిమం 42 years. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 47 సంవత్సరాల వరకు ఈ గరిష్ట వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. ఎంపిక విధానం పరిశీలిస్తే ఎటువంటి రాత పరీక్ష లేకుండా మెరిట్ ప్రాతిపదికన ఈ పోస్టులకు క్యాండిడేట్ సెలక్షన్ జరుగుతుంది. డిస్ట్రిక్ట్ కలెక్టర్, డిఈఓ, సమగ్ర శిక్ష అడిషనల్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్, డివైఈఓ, జీసీడీఓలతో కూడిన సెలక్షన్ కమిటీ అభ్యర్థులను ఎంపిక చేస్తుంది. వీటికి సంబంధించి వేతనాలు కూడా ప్రిన్సిపాల్కు నెలకు 34,139 రూపాయలు ఆన్వర్యం, అలాగే పీజీటీకి కాంట్రాక్ట్ రెసిడెన్షియల్ టీచర్కు పీఈటీకి 26,759, అకౌంటెంట్స్కు, వార్డెన్స్కు, పార్ట్ టైం ఇన్స్ట్రక్టర్స్కు 18,500 రూపాయలు వేతనం లభిస్తుంది. ఆన్లైన్ అప్లికేషన్స్ పరిశీలించేటప్పుడు అభ్యర్థుల ఒరిజినల్ సర్టిఫికేట్స్తో పాటు ఆన్లైన్ నోటిఫికేషన్తో పాటు ఉన్న చెక్ లిస్ట్ని తప్పనిసరిగా డౌన్లోడ్ చేసుకుని తీసుకెళ్ళాలి. వీటికి సంబంధించి టైం షెడ్యూల్ చూస్తే ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేయడానికి చివరి తేదీ 10/10/2024. వీటికి సంబంధించి మెరిట్ లిస్ట్ అనౌన్స్మెంట్ అక్టోబర్ 14న అలాగే 16వ తేదీ వరకు ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ 17 నుంచి 18 తేదీ వరకు, ఫైనల్ మెరిట్ లిస్ట్ 19న, ఈ మెరిట్ లిస్ట్ మీద అభ్యంతరాలు అంటే 21న, అభ్యంతరాల పరిశీలన 22న జరుగుతాయి. ఎంపికైన అభ్యర్థులకు నియామక పత్రాలు జారీ 23న
జరుగుతుంది. విధుల్లో చేరే తేదీ 24/10/2024గా నిర్ణయించారు. ఈ పోస్టులకు సంబంధించినటువంటి అర్హులు ఓన్లీ మహిళా అభ్యర్థులు మాత్రమే అని గమనించాలి. అలాగే 10వ తారీఖు అక్టోబర్ 2024 ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిషన్కు చివరి తేదీ. ఈ అప్లికేషన్స్ని ఎటువంటి పోస్ట్ చేయడం కానీ లేదా ఆఫ్లైన్లో పంపించడం కానీ అవసరం లేదు. ఓన్లీ ఆన్లైన్ సబ్మిషన్ చేస్తే సరిపోతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.